గుజరాత్లో జవాన్గా పనిచేస్తున్న పారిశ్రామిక ప్రాంత యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా పెను విషాదాన్ని రేకెత్తించింది. ఎన్టీపీసీ సుభాష్ నగర్కు చెందిన బళ్ళా గంగా భవానీ 4 సంవత్సరాల క్రితం బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఉద్యోగం సాధించింది. నార్త్ బెంగాల్లో విధులు నిర్వహించిన గంగా భవానీ 8 నెలల క్రితం గుజరాత్కు బదిలీ అయింది. ప్రస్తుతం గుజరాత్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో జవాన్గా విధులు నిర్వహిస్తుంది. శనివారం రాత్రి అక్కడి ప్రభుత్వ క్వార్టర్స్లో గంగా భవానీ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. అయితే గంగా భవానీ మృతి చెందిన విషయాన్ని ఆదివారం ఉదయం తెలుసుకున్న కుటుంబ సభ్యులకు మృతికి గల కారణాలు తెలియరాలేదు. పోస్ట్ మార్టం రిపోర్టు వస్తే కానీ గంగా భవానీ మృతికి గల కారణాలు తెలుస్తాయని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. కాగా గంగా భవానీ మృతదేహాన్ని ఆదివారం ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు తీసుకురాగా మధ్యాహ్నం 4 గంటల సమయంలో మృతదేహం తన సొంత ఇంటికి చేరుకుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారులు గంగా భవానీకి అంత్యక్రియలు నిర్వహించారు. దేశానికి సేవ చేయాలని రాష్ట్రాన్ని వీడి వెళ్లిన గంగా భవానీ కానరాని లోకాలకు తరలి వెళ్లడం కుటుంబ సభ్యులను శోక సముద్రంలోకి నెట్టివేసింది. ఈ ఉదంతం అందరి హృదయాలను కదిలిస్తుంది. नेता ये मतलब ड्यूटी से है ना, किसी को बात कर रही थी, लेकिन किसी को मतलब पता ही नहीं है ठीक है। फिर उसका 1 घंटा बाद अभी जाता नहीं देखने के लिए कहाँ गई, आई नहीं ఏమైనా తెలిసిందా విషయం? ఏం విషయం తెలియదు, విషయం ఏం తెలియలేదు. వస్తే కానీ ఉన్నా అక్కడ రిపోర్ట్స్ బట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ బట్టి తెలియదు. అంతేగాని మనకు అక్కడ జరిగిన విషయాలు ఏం తెలియదు. ఇప్పటి నుండి డ్యూటీ చేస్తున్నారు? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు. ఎక్కడ డ్యూటీ చేస్తారు? కొన్ని రోజులు ఇక్కడ నార్త్ బెంగాల్లో చేసింది, సిలిగుడి ఏరియా. తర్వాత ఇప్పుడు గుజరాత్కి ట్రాన్స్ఫర్ 7-8 నెలలు అయింది. ఎప్పుడు జరిగింది? నిన్న నైట్. మీకు ఎప్పుడు తెలిసింది? నాకు పొద్దున్న నిన్న పొద్దున 9 10